చికెన్ పచ్చడి టేస్టీగా పక్కా కొలతలతోటి ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 20 రోజులైనా నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ఫస్ట్ అయితే 2 కేజీల చికెన్ని నేను విత్ బోన్స్ తోటి తీసుకొని శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలిపెట్టాను. చికెన్లో ఉన్న నీళ్ళంతా కింద అర్చేటట్టు. పల్లి నూనె తీసుకున్నాను డీప్ ఫ్రైకి. పల్లి నూనెలో చికెన్ని కొద్దిగా వేస్తూ వేయించుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో మాత్రం తడి లేకుండా చూసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు, లేకపోతే పైన నూనె పడుతుంది, పేలుతాయి. నూనెలో వేసాక ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి ఆయిల్ నుండి. తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. కిలో చికెన్కి నేను 4 టేబుల్ స్పూన్ల కారం లెక్క వేసాను. కారం కొంచెం ఎర్రది స్పైసీగా ఉండేటట్టు తీసుకోవాలి, పికిల్ కాబట్టి. మసాలా పొడి వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలి మసాలాన్ని నూనెలో. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాన్ని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందాక వేయించుకున్న చికెన్లో ఈ మసాలా మిక్స్ అంతా వేసుకోవాలి. వేసుకొని చికెన్ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. నేను 2 నిమ్మకాయల నుండి తీసుకున్న రసం వేసుకుంటున్నాను. 2 నుండి 3 నిమ్మకాయలు. నిమ్మరసం వేసాక ఈ మసాలా మిక్స్ అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి చికెన్కి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. చికెన్ పికిల్ 2 రోజులు పక్కన పెట్టుకుంటే మంచిగా ఉప్పు కారం మసాలా అంతా ముక్కకు కరెక్ట్గా పట్టి ఊరుతుంది పచ్చడి. అప్పుడు వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 20 రోజుల నుండి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా చికెన్ పచ్చడి పెట్టుకున్నారంటే అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే చికెన్ పచ్చడి హెల్తీగా టేస్టీగా ఈ విధంగా పెట్టుకోవచ్చు.